ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్ చూసినాం కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్ చూద్దాం. ట్రాన్స్ఫర్స్ అంటే ఎట్లుంటుంది, సర్కిల్స్ ఇట్లా ఎక్స్ ఫామ్ అవుతుంది కదా టూ టాంజెంట్స్ మధ్యలో. ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. ఇచ్చింది రాసుకుంటాం. లెట్ C1, C2 be the centers and R1, R2 be the radius of circles S equals to 0 and S dash equals to 0 respectively. అంతే కదా. ఫస్ట్ C1 ఫైండ్ అవుట్ చేస్తాం. సెంటర్ అంటే ఏంది, -G, -F. -G అంటే ఏంది, 2G is equals to C1. 2G is equals to -4. G is equals to -2. 2F equals to -10. 2 1s are 2 5s. F is equals to -5. C1 is equals to minus of -2 comma minus of -5. C1 is equals to 2 5. C2 చేద్దాం. C2కి ఏమొస్తుంది ఇక్కడ, 2G is equals to 4. 2F is equals to -6. -G comma -F. 2 1s are 2 2s are -2 comma minus of -3 -2 comma +3. ఇది C2. ఇప్పుడు R1 చేద్దాం. అండర్ రూట్ ఆఫ్ G² + F² - C. G² ఎంత, 2² + 5² - C -28. 4 + 25 - 28. 29 - 28. R1 is equals to 1. ఇప్పుడు R2 చేద్దాం. అండర్ రూట్ ఆఫ్ G² + F² - C. G² ఎంత, -2² + 3² - C. C అంటే ఎంత, 4. అండర్ రూట్ ఆఫ్ 4 + 9 - 4. రూట్ 30 + 4 - 4 క్యాన్సిల్. రూట్ 9 అంటే ఎంత, 3. ఇప్పుడు మనకేం కావాలి, డిస్టెన్స్ ఈ సెంటర్ది డిస్టెన్స్ కావాలి. అది ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటేనే ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అనేటివి ఎగ్జిస్ట్ అయితే ఉంటాయి. ఇప్పుడు C1 C2 కనుక్కుంటాం. C1 C2 అంటే ఏంది, అండర్ రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. C1 C2 అంటే అండర్ రూట్ ఆఫ్ 2 - -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 3 హోల్ స్క్వేర్. 2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. అండర్ రూట్ ఆఫ్ 4² + 2². 16 + 4 రూట్ 20. 20ని ఎట్లా రాసుకోవచ్చు, 16 + 4 మళ్ళా 4 × 5 అండర్ రూట్ 4 × 5 2 రూట్ 5. C1 C2 మనకి R1 R2 ఎంత వచ్చినాయి, R1 R2 ఎంత వచ్చింది, 1 1 ఇంకోటి 3 1. R1 + R2 ఎంత, 4. మళ్ళీ రూట్ 4ది ఎంత, రూట్ 5ది అంటే ఎట్లా రాసుకోవచ్చు, దీని దగ్గర రూట్ ఏం వస్తుంది, రూట్ 4 వస్తుంది. అంటే 2 2 2 దా 4 4 వచ్చేసింది. ఇంకొక 1 రూట్ అంటే రూట్ 5కి 2.5 చేంజ్ వస్తుంది కదా. సో C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2. ఈ కండిషనే రావాలి ఇక మనకి. అప్పుడే సర్కిల్స్ ఇంటర్సెక్ట్ కావు, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఉంటుంది. Therefore internal point P is the internal point of similitude divides C1 C2 in the ratio R1 is to R2. R1 ఎంత, 1:3. అంతే కదా. ఇది లోపట్ ఉంది కాబట్టి మనకి ప్లస్ వస్తుంది ఫార్ములాలో. ఫార్ములా ఏంది, P of x1, y1 is equals to R1 x2 plus R2 x1 by
r1 plus r2 comma r2 y1 plus r1 y2 by r1 plus r2. r1 అంటే ఎంత 1 ఇంటూ x2 మైనస్ 2 పాయింట్స్ రాసుకుందాం ఇక్కడ. r1 1 r2 3 c1 of 2 comma 5 c2 of minus 2 comma 3 plus r2 of r2 అంటే ఎంత 3 plus 3 of x1 2 by 1 plus 3 comma r2 3 of ఎట్లా రాసుకున్నా ఏం కాదు, ఇది ప్లస్ కాబట్టి ఎట్లా రాసుకున్నా ఏం కాదు. ఇక్కడ అసలు కొత్త ఏమొస్తుంది r2 x1 ప్లస్ r2 r1 x2 వస్తుంది, లేకపోతే r1 x2 లేకపోతే r1 y2 అట్లా ఎట్లా రాసుకోవచ్చు. పాజిటివ్ది కాబట్టి ఏం కాదు. y1 అంటే 5 ప్లస్ r1 1 ఆఫ్ y2 దట్ ఈస్ 3 by 1 plus 3 minus 2 plus 6 by 4 3 5 are 15 plus 3 by 4 4 by 4 18 by 4 1 comma 2 2s are 2 9s are 9 by 2. ఇదేంది p ఆఫ్ x కామా y లేకపోతే x1 కామా y1. కాకపోతే మనకి ఏంది ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అన్నాడు. ఇట్లుంటుంది కదా, ఇది c2 ఇది c1. ఇప్పుడు చూడు, ఈ నుంచి వీడికి ఒక రేడియస్ తీసుకున్నాం అనుకో, దీనికి పర్పెండిక్యులర్ లైన్ అయిపోతుంది కదా. ఇదేంది ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంటే కదా. అప్పుడు ఏం తీసుకుంటామంటే ఇది మనకి కండిషన్ తోటి వచ్చేస్తుంది. ఏంది c1 c2 గ్రేటర్ దాన్ r1 ప్లస్ r2 కదా. ఈడ c1 ఈడ c2, ఈ రెండింటికి డిస్టెన్స్ r1 r2 కంటే పెద్దది. అది మనకు అయిపోయింది. ఇక్కడ ఏముంటుంది మనకి పాయింట్ P అనేది లోపల ఉంటుంది కదా. దేర్ ఫార్ ఆ P గిట కనుక్కున్నాం కదా, P ఆఫ్ x కామా y గిట కనుక్కున్నాం. ఎంత వచ్చింది మనకి 1,9/2 వచ్చింది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ గిట కనుక్కోమన్నాడు కదా. ఈ ఈక్వేషన్కి మనం ఏం చేస్తామంటే ఈ P పాయింట్ నుంచి ఈ లైన్ పాస్ అవుతుంది కదా. లెట్ m be the slope of required transverse common tangent. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అప్పుడు మనకేంది స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ తోటి అయిపోతుంది కదా. దేర్ ఫార్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఈస్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ y minus y1 is equals to m into x minus x1. ఇక్కడ x1 y1 నేను తీసుకుంటాం, ఈ పాయింట్ని తీసుకుంటాం. y minus y1 9/2 is equals to m into x minus 1. LCM తీసుకుందాం. 2y minus 9 is equals to mx minus m. 2ని అక్కడ పంపిస్తాం. 2y minus 9 is equals to 2mx minus 2m. ఈ రెండింటిని ఇటు అక్కడ పంపిస్తాం. 2 ఇట డివైడెడ్ బై అవతలకు పోయినప్పుడు ఇంటూ n. ఇక్కడ నార్మల్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నాయి, సో సింబల్ చేంజ్. మైనస్ 2y ప్లస్ 9 మైనస్ 2m ఈక్వల్స్ టు 0. 2mx మైనస్ 2y మైనస్ 2m ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. ఇదేంది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఇక్కడ m ఏందో తెలియదు కదా, ఆ mని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ లైన్ అనేది ఈ నుంచికి మనం ఇంటర్సెక్ట్ చేసినా కానీ r1 అవుతుంది కదా. అంటే ఈ లైన్ పర్పెండిక్యులర్ ఉంది. ఎందుకు పర్పెండిక్యులర్ అంటే టాంజెంట్ కాబట్టి. సిన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ టాంజెంట్ టు s ఈక్వల్స్ టు 0. నువ్వు ఎస్కైనా తీసుకో, s2కైనా తీసుకో. ఈ నుంచి ఇడికి తీసుకున్నా పర్పెండిక్యులర్ అవుతుంది కదా. ఈ నుంచి ఇడికైనా టాంజెంట్ అవుతుంది, ఈ నుంచి. అప్పుడు ఈ లైన్ స్లోప్ తీసుకుంటాం అంతే. s ఈక్వల్స్ టు 0.
therefore r is equals to r1 is equals to perpendicular distance ఎక్కడి నుంచి ఫ్రమ్ c1 ఎంత మనకి 2,5 అనుకుంటాం 2,5 టు లైన్ ఏంది ఇది ఈ లైన్ ఈక్వేషన్ 1 అప్పుడు ఫార్ములా ఏంది r1 is equals to mod of ax1 plus by1 plus c by under root a square plus b square అంతే ఇక్కడ ఏబిసి ఏంది అంటే ఇది ఎక్స్ కోఎఫిషియంట్ ఏ వై కోఎఫిషియంట్ బి ఇది మొత్తం కాన్స్టెంట్ సి చేసేద్దాం r1 ఎంత 1 ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఏ ఎంత 2 ఇంటూ మీద రాసేసిన ఇది ఏ ఇది బి ఇది సి కదా ax1 a2 ఇంటూ 2 ax1 2m ఇంటూ 2 ఏ అంటే 2m కదా 2m ఇంటూ 2 ప్లస్ by1 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ సి మైనస్ 2m ప్లస్ 9 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2m స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ ఇది అక్కడ పంపించేస్తా అండర్ రూట్ ఆఫ్ 4m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ 4m minus 10 minus 2m plus 9 4m square plus 4 is equals to modulus of 4m minus 2m 2m minus 1 అంతే SOBS స్క్వేర్ అండర్ రూట్ వాళ్ళగా మనకి SOBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ రూట్ 4m square plus 4 whole square modulus of 2m minus 1 whole square square root to cancel 4m square plus 4 is equals to 2m minus 1 whole square 4m square plus 4 is equals to 2m whole square plus 2 into 2m into 1 plus 1 square sorry a minus b kada a square minus 2ab plus b square 4m square plus 4 is equals to 4m square minus 4m plus 1 ఇప్పుడు మనకేమొస్తుంది 4m స్క్వేర్ క్యాన్సిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4m ప్లస్ 1 అక్కడ పంపిస్తున్నా 4m మైనస్ 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 m is equal 4m is equals to minus 3 m is equals to minus 3 by 4 మనకు ఒకటే రూట్ వచ్చింది కాకపోతే పేర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ కావాలి కదా సో ఇంకోటి ఏం రాసుకుంటామంటే m is equals to 1 by 0 ఎందుకంటే మనకు ఒకటే రూట్ ఒకటే వాల్యూ వచ్చింది కదా ఇంకో వాల్యూకి అంతే 1 by 0 ఎట్లా అన్డిఫైన్డ్ అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏదో ఒక లైన్ ఈక్వేషన్ రావాలి కాబట్టి ఈ ఎమ్ని మనం ఏం చేసామంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం అప్పుడు చూద్దాం ఈక్వేషన్ 1 ఏమనుకున్నాం ఇక్కడ మనం ఈక్వేషన్ 1 ఇది అనుకున్నాం కదా దీన్ని ఇట అనుకోవచ్చు కదా సింపుల్గా అయిపోతుంది మనకి ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తా కూడా ఏముంది మనకి ఈక్వేషన్ y మైనస్ 9/2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3m ఇంటూ ఎక్స్ మైనస్ 1 కదా కేస్ 1 అంటే ఈ ఈక్వేషన్ నుంచే ఈక్వేషన్ 1 వచ్చింది కదా సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే y మైనస్ 2y మైనస్ 9/2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3y ప్లస్ 3/4 అంతే కదా 2 1 2 2 2 into 2y minus 9 is equals to minus 3y plus 3 4y minus 18 is equals to minus 3x plus 3x plus 4y minus 18 minus 3 is equals to 0 3x plus 4y minus 21 is equals to 0 ఇది ఒక టాంజెంట్ కదా ఇంకో టాంజెంట్ కావాలి కదా కేస్ 2 m is equals to 1/0 కాకపోతే మనకు ఒకటే రూట్ వచ్చింది అందుకని మనం ఇది తీసుకుంటాం ఇప్పుడు నేను అది ఈక్వేషన్ 1 ఎందుకు పెట్టుకున్నానో తెలిసిపోతుంది y మైనస్ 9/2 is equals to m కదా 1/0 ఇంటూ
ఎక్స్ మైనస్ వన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసాం. 0 ఇంటూ వై మైనస్ 9/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్ మైనస్ వన్. ఇది మొత్తం 0 అవుతుంది, ఎక్స్ మైనస్ వన్. దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ ద పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఈజ్, లేకపోతే రెండు కదా, ఆర్ 3x plus 4y minus 21 equals to 0 and x minus 1 is equals to 0. అంతే, సొల్యూషన్ అంతే.